కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కి మళ్లీ కోపం వచ్చింది. అసలే మొన్న యుద్ధ నౌక జలప్రవేశం జరుగుతుండగా కదలకుండా మొరాయించడంతో ఆగ్రహం ఉన్న టైంలో ట్రంప్ గోల్డెన్ డోమ్ అంటూ కొత్త విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాంతో ఇక ఆయన కోపాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. రేపెప్పుడో 20 ఏళ్ల తర్వాత రాబోయే డిఫెన్స్ సిస్టమ్ గురించి ఇప్పుడే రంకెలు వేయడం ప్రారంభించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ తో అంతరిక్ష అణుయుద్ధం తప్పదని ఉత్తర కొరియా తెలిపింది. అమెరికా గోల్డెన్ డోమ్ కవచంతో తమ అణ్వాయుధ సామర్థ్యం తగ్గిపోతుందని ఉత్తర కొరియా చెప్పింది. ఆ కవచాన్ని ఎదుర్కొనేందుకు తాము కూడా ప్రత్యామ్నాయ ఆయుధాలను డెవలప్ చేయాల్సి ఉంటుందని ఉత్తర కొరియా తెలిపింది. ఈ విధమైన ఆయుధ పోటీకి అమెరికాయే కారణమని ఎత్తి చూపింది. ఈ మధ్య పాకిస్తాన్ భారత్ మినీ వార్ సమయంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ప్రచారం బాగా జరిగింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, రష్యా S-400, భారత్ సుదర్శన్ చక్ర నేపథ్యంలో తామెందుకు తక్కువ అనుకున్నారో ఏమో ట్రంప్ అన్నింటికన్నా మిన్నగా ఓ ప్రకటన చేశారు. బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణుల నుంచి రక్షణ కల్పించేందుకు తాము అంతరిక్షంలోంచి గమనిస్తూ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామని అమెరికా సర్కార్ గోల్డెన్ డోమ్ను రూపొందించాలనుకుంటోంది. అది ఇంకా ప్రాథమిక స్థితిలోనే ఉంది. ట్రంప్ పదవీ కాలంలో వచ్చే అవకాశమే లేదు. కనీసం 2-3 దశాబ్దాలైనా పడుతుంది. అటు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం ఆలస్యం, దానిని ఉత్తర కొరియా క్యాచ్ చేసేసింది. ఉత్తర కొరియాకు చెందిన విదేశాంగ శాఖ ఆ డోమ్ వార్తలపై స్పందిస్తూ గోల్డెన్ డోమ్కు అంతరిక్ష అణ్వాయుధ యుద్ధానికి లింకు పెట్టి ప్రకటన జారీ చేసింది. మూర్ఖత్వంతో అమెరికా అలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించింది. అంతరిక్షాన్ని సైనిక క్షేత్రంగా మారుస్తున్నట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ట్రంప్ వేసిన ప్లాన్తో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సమీకరణ పెరుగుతుందని నార్త్ కొరియా వెల్లడించింది. అమెరికా, దక్షిణ కొరియా నిర్వహిస్తోన్న సైనిక విన్యాసాలను కూడా ఉత్తర కొరియా తప్పుపట్టింది. మిసైల్ రక్షణ వ్యవస్థను ఒకవేళ అమెరికా పూర్తి చేస్తే అప్పుడు ఆ కవచాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఆయుధాలను డెవలప్ చేయాల్సి ఉంటుందని ఉత్తర కొరియా తెలిపింది. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు 2022లో ఉత్తర కొరియా చట్టాన్ని పాస్ చేసింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లను పరీక్షించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 2011 నుండి ఆ దేశానికి సుప్రీం నాయకుడిగా ఉన్నారు. కిమ్ కర్కసత్వం గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తమ అదుపు ఆజ్ఞల్లో ఉంచుకున్న నియంత. కిమ్ అధికారం చేపట్టాక సైనిక దళాలను అత్యంత వేగంగా ఆధునికీకరిస్తున్నారు. అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా సమకూర్చుకుంది. ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ, పరికరాలను ఎవరూ ఉత్తర కొరియాకు విక్రయించకుండా ఐరాస ఆంక్షలు విధించింది. రష్యాతో మంచి సంబంధాలుండడంతో ఆంక్షల ప్రభావం లేకుండా చూసుకుంది. తాజాగా ఉత్తర కొరియాలో 5,000 టన్నుల సామర్థ్యం ఉన్న డిస్ట్రాయర్ వార్షిప్ నౌక ప్రారంభోత్సవానికి ముందే సమస్య తలెత్తి అది కదలకపోవడంతో కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన అధికారులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తర కొరియా నావికా దళంలోకి కొత్త యుద్ధ నౌకను ప్రవేశపెట్టడానికి తూర్పు ఓడరేవు నగరమైన చోంగ్జిన్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 5,000 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ డిస్ట్రాయర్ నౌకను ప్రారంభించడానికి ఉత్తర కొరియా నియంత కిమ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన యుద్ధ నౌకను ప్రారంభిస్తోన్న సమయంలో ర్యాంపు నుంచి జారిపోయి ఫ్లాట్ కార్ కదలకపోవడంతో నౌక అడుగు భాగం దెబ్బతింది. దీంతో సైనిక అధికారులు, శాస్త్రవేత్తలు, షిప్ యార్డ్ నిర్వాహకులపై కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.